This is TechTuber-Unboxings. ఈ అన్బాక్స్ చేసేది realme Techlife Buds T100 TWS Earbuds అండి. ఇది ఒకసారి రీసెంట్గా ఫ్లిప్కార్ట్లో లాంచ్ అయిందనమాట. ఇదే కాదు ప్రీవియస్గా మన ఛానల్లో realme బ్రాండ్ నుంచి వేరే TWS Earbuds కూడా అన్బాక్స్ చేసాం అండ్ వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు వాచ్ చేయొచ్చు. ముందుగా దీని బాక్స్ మీద ఏం కంటెంట్ ఇచ్చారో చూద్దాం. ఇక్కడ చూస్తే టాప్లో మనకి realme Techlife Buds T100 అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ బడ్స్ కేసు పిక్చర్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకి 2 డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఒకటి వచ్చేసరికి మనకి బ్లాక్ విత్ ఎల్లో కాంబినేషన్ అండి. సెకండ్ వచ్చేసరికి మనకి వైట్ విత్ సిల్వర్ కాంబినేషన్ అనమాట. మనం ఆర్డర్ చేసింది వైట్ విత్ సిల్వర్ కాంబినేషన్. అండ్ ఇక్కడ చూస్తే మనకి రైట్ సైడ్ కొన్ని స్పెక్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ realme Techlife అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ 88 milliseconds లో లేటెన్సీ సపోర్ట్ చేస్తుంది. IPX5 వాటర్ ప్రూఫ్తో వస్తుంది అనమాట. AI నాయిస్ క్యాన్సిలేషన్ యూస్ చేస్తారు ఫర్ కాలింగ్ పర్పస్ అండి. అండ్ కింద చూస్తే మనకి ఏమీ లేదు. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి సేమ్ ఇక్కడ realme Techlife అని చెప్పి మెన్షన్ చేశారు. కొన్ని స్పెక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కూడా. 28 hours ప్లేబ్యాక్ టైమ్ అంటున్నారు. 10mm డ్రైవర్స్ యూస్ చేశారు. అండ్ బ్లూటూత్ 5.3 వస్తుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. బాక్స్లో ఏమేమి కంటెంట్ ఇచ్చారని ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ MRP వస్తారు మనకి 299 అయితే మెన్షన్ చేశారు. బట్ మనకు వచ్చరికి ఆఫర్ ప్రైస్ కింద 1299 అండి. అరౌండ్ 1300 రూపీస్కి అయితే పర్చేస్ చేస్తాం. ప్రెజెంట్ సెల్లింగ్ వచ్చేసరికి మీకు 1500 అయితే ఉందన్నమాట. 1499 రూపీస్ అయితే ఉంది ప్రెజెంట్ సెల్లింగ్ ప్రైస్. సో ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమేమి కంటెంట్ ఇచ్చారో చూద్దాం. బాక్స్ వచ్చిన ఓవరాల్ కంటెంట్ ఇదేనండి. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే మనకి టైప్ A టు టైప్ C ఛార్జింగ్ కేబుల్ అయితే ఒకటి ఇచ్చారనమాట. ఇది వచ్చేసరికి మనకి realme బ్రాండింగ్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఎక్స్ట్రా ఏ టిప్స్ అయితే కనిపిస్తున్నాయి. మనకి 2 పైస్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి చిన్న పేపర్ వర్క్ అయితే కనిపిస్తుంది. దాని మీద మనకి ఫర్ ఎవర్ డేట్ టు లీప్ అని చెప్పి చిన్న స్లోగన్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇది వస్తే మనకి యూజర్ మాన్యువల్ కమ్ వారంటీ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఒకసారి మీరు యూస్ చేసే ముందు ఖచ్చితంగా దీన్ని మొత్తం చదువుకోండి. దీనికి ఖచ్చితంగా మీకు ఒక క్లారిటీ ఉంటుంది అనమాట. అండ్ ఫైనల్గా ఇక్కడ చూస్తే మనకి కేస్ కనిపిస్తుంది. కేస్ అయితే మనకి కొంచెం గ్లాసీ లుక్ ఉంటుంది అనమాట. చూడటానికి కూడా మంచి ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. అండ్ ఈవెన్ మీకు సైజ్ కూడా చాలా కాంపాక్ట్ సైజ్ ఉంటుంది. చాలా ఈజీగా పాకెట్లో క్యారీ చేసుకోవచ్చు. Techlife ఇక్కడ లోగో మెన్షన్ చేశారు. realme Techlife అని చెప్పి ఇక్కడ ప్రింట్ చేశారనమాట. అండ్ ఇక్కడ చూస్తే మనకి LED ఇండికేషన్ అయితే కనిపిస్తుంది. కింద ఇక్కడ చూస్తే మనకి టైప్ C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారనమాట. సో బ్యాక్ సైడ్ అయితే వేరే ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. అండ్ ఒకసారి కేస్ ఓపెన్ చేసి చూద్దాం. సో కేస్ ఓపెన్ చేస్తే మనకి బడ్స్ ఏ విధంగా కనిపిస్తున్నాయండి. సో ఒకసారి బడ్స్ తీసి పక్కన పెట్టేద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి రైట్ లెఫ్ట్ ఇండికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ అయితే ప్రింట్ చేశారనమాట. అండ్ లోపల చూస్తే మనకి ఛార్జింగ్ కనెక్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అంతకుమించి వేరే ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదండి. సో ఒకసారి కేసు పక్కన పెట్టేసి బడ్స్ చూద్దాం. సో బడ్స్ చూడటానికి అయితే లుక్ ఈ విధంగా ఉన్నాయండి. సో ఓవరాల్ లుక్ అయితే మాత్రం ఈ విధంగా ఉంటాయి అనమాట. సో ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చే ఈ డిజైన్లో వచ్చాయని ఆల్మోస్ట్ లైక్ మీకు యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో డిజైన్తోనే వస్తాయి అనమాట. ఈ స్టెమ్ డిజైన్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది మీకు ఓవరాల్గా. సో ನೀವು ఇక్కడ చూస్తే మనకి ఏదైతే ఉందో మనకి ఇక్కడ టచ్ సెన్సార్ అండి. అండ్ కింద ఇక్కడ చూస్తే మనకి మైక్ విత్ ఛార్జింగ్ కనెక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మనకి రైట్ లెఫ్ట్ ఇండికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఏ టిప్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో ఓవరాల్ లుక్ అయితే మాత్రం ఈ విధంగా కనిపిస్తుంది. సో ఒకసారి మనం కేసులో పెట్టేసి అండ్ మొబైల్తో పేర్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి పేరింగ్ అడుగుతుందండి. సో పేర్ చేద్దాం. సో పేరింగ్ అయితే అయిపోయింది అనమాట. సో బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసరికి మీకు 70% చూపిస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి సెట్టింగ్స్ చూద్దాం ఒకసారి. మనకు AAC కోడెక్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. అండ్ ఒకసారి మనం realme లింక్ యాప్ ఓపెన్ చేద్దాం. నేను బడ్స్ని యాప్తో ఆల్రెడీ పేర్ చేస్తానండి. సో పేర్ చేసిన తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. సో బ్యాటరీ పర్సెంటేజ్ బడ్స్లో ఎంత ఉంది, కేసులో ఎంత ఉంది. అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ వస్తే మనకి 3 డిఫరెన్స్ అయితే ఉంటాయి అనమాట. సో వీటి గురించి మీకు డీటెయిల్గా సౌండ్ క్వాలిటీ గురించి చెప్పినప్పుడు మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ చూస్తే మనకి వాల్యూమ్ ఎన్హాన్సర్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసరికి బెటర్ మీరు ఆఫ్ చేసుకోండి. ఇది ఎక్కడ పనిచేస్తుంటే మీకు ఎక్కువగా హెవీ సౌండ్స్ అయితే మీకు ట్రాఫిక్స్లో ఉంటారో ఆ టైంలో మీరు ఇది ఆన్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు సో ఓవర్గా కొంచెం వోకల్స్ కానీ ట్రిబుల్స్ కానీ బేస్ కానీ ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. సో దట్ మీకు ప్రాపర్గా వినపడే అవకాశం అయితే ఉంటుంది. సో నార్మల్ ఇంట్లో ఉన్నప్పుడు మీకు పెద్ద యూస్ఫుల్ అయితే ఉంటుంది మీకు. అండ్ అది కొంచెం మీకు ఇబ్బందిగా ఉంటుంది అనమాట. మీకు సాంగ్స్ అంత క్లారిటీ అయితే ఉండదు ఇది ఆన్ చేసుకుంటే. అండ్ ఇక్కడ చూస్తే మనకి realme సౌండ్ టెక్నాలజీ అయితే యూస్ చేశారంటున్నారు. సో ఇక్కడ నుంచి అయితే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మనకి బాటంలో గేమ్ మోడ్ అయితే ఉంది. ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనకి. అండ్ బటన్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి అయితే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. టచ్ సెన్సార్ అనమాట. సో సింగిల్ ట్యాప్ కానీ, డబుల్ ట్యాప్ కానీ, ట్రిపుల్ ట్యాప్ కానీ, టచ్ అండ్ హోల్డ్ కానీ, సో ఈ విధంగా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో వాటిని ఇక్కడ నుంచి అయితే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదే అండి.
అండ్ ఒక 2 డేస్ యూస్ చేద్దామండి. యూస్ చేసి మీకు ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, అండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అండ్ కాల్ క్వాలిటీ ఎలా ఉంది, బ్యాటరీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఒక 2 డేస్ చూసేసి అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు ఫుల్ రివ్యూలో ప్రెజెంట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఐమ్ బ్యాక్ అగైన్. సో మనం ఆల్రెడీ రియల్మీ టెక్లైఫ్ బడ్స్ T100 TWS ఇయర్బడ్స్ అన్బాక్స్ చేసాం అండ్ ఆల్మోస్ట్ ఒక 2 డేస్ నుంచి యూస్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు దీని ప్రోస్ అండ్ కాన్స్ కొంచెం మాడుకుందాం. సో ఫస్ట్ మాడుకోవాల్సిన డిజైన్ అండి. సో డిజైన్ అయితే మాత్రం కొంచెం సింపుల్గా ఉంటుంది అనమాట. రెగ్యులర్ డిజైన్తో తీసుకొచ్చారు, చేంజెస్ అయితే ఏం చేయలేదన్నమాట. అండ్ ఇది వచ్చరికి మీకు కొంచెం గ్లాసీ లుక్ ఉంటుంది అనమాట. అండ్ ఇయర్ బడ్స్ కానీ కేస్ కానీ మీకు కొంచెం గ్లాసీ లుక్ ఉంటుంది. అండ్ ఇయర్లో పెట్టుకున్నప్పుడు మీకు బడ్స్ అనేవి కొంచెం ప్రీమియం లుక్ అయితే ఉంటాయి. అండ్ ఇది వచ్చరికి మ్యాగ్నెటిక్ సపోర్ట్తో వస్తుంది. సో కింద పడిపోతున్న ఫీలింగ్ అయితే ఏమీ లేదు. అండ్ ఇయర్ బడ్స్ కూడా మీకు ఇయర్లో పర్ఫెక్ట్ ఫిట్ అవుతాయండి, ఎటువంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేయరు. అండ్ హెవీగా జాగింగ్ చేసేవాళ్ళు కానీ హెవీగా వర్కౌట్స్ చేసే వాళ్ళు కూడా రికమెండ్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది బిల్డ్ క్వాలిటీ. సో మంచి క్వాలిటీ ప్లాస్టిక్ యూస్ చేశారండి, ఈవెన్ కేస్ కానీ బడ్స్ కానీ. అండ్ డ్యూరబుల్ డివైస్ మీకు పెద్ద ఇష్యూస్ అయితే ఫేస్ చేయరు. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కాల్ క్వాలిటీ. ఇది వచ్చరికి మీకు డ్యూయల్ మైక్ సపోర్ట్తో వస్తుంది అనమాట. ఏఐ ఈఎన్సీ నాయిస్ క్యాన్సిలేషన్ యూజ్ చేశారు. కాకపోతే ఈఎన్సీ అది గొప్పగా నాకు వర్క్ అయింది అనిపించట్లేదు, ఎందుకంటే సో ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ మీకు బ్యాక్గ్రౌండ్ అయితే లిటిల్ బిట్ క్యాప్చర్ చేస్తుంది అనమాట. ఎస్పెషల్లీ మీకు ఫ్యాన్ సౌండ్స్ కానీ ట్రాఫిక్ సౌండ్స్ కానీ అవుట్డోర్ విషయానికి వస్తే సో ఇలా హెవీగా క్యాప్చర్ చేస్తుంది. కాకపోతే మన వాయిస్ ప్రాపర్గా డెలివర్ అవుతుంది రిసీవర్కి. సేమ్ వే రిసీవర్ వాయిస్ కూడా మనకి ప్రాపర్గా డెలివర్ అవుతుంది. అండ్ ఎవరైతే కాలింగ్ ప్రిఫరెన్స్ అనుకుంటారో వాళ్ళకి పెద్ద రికమెండ్ చేయదలుచుకోలేదు. మాట్లాడుకోవాల్సింది సౌండ్ క్వాలిటీ. సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే ఇందులో 10mm డ్రైవర్స్ యూస్ చేశారండి. అండ్ వచ్చరికి మీకు రియల్మీ లింక్ యాప్ కూడా సపోర్ట్ చేస్తాను అనమాట. సో నేను రియల్మీ లింక్ యాప్ అనేది ఆల్రెడీ నేను ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాను. ఈవెన్ మీకు ఇయర్ బడ్స్తో కూడా పేర్ చేస్తాను అనమాట. సో మీకు వ్యూ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి టాప్లో బ్యాటరీ పర్సెంటేజ్ అయితే చూపిస్తుంది అనమాట, బడ్స్ అండ్ కేసు విషయానికి వస్తే. అండ్ కింద చూస్తే మనకి ఈ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, బేస్ బూస్ట్ ప్లస్ ఒకటి, బ్యాలెన్స్డ్ ఒకటి, బ్రైట్ ఒకటి. సో ఫస్ట్ బ్రైట్ గురించి మాట్లాడుకుందాం. సో బ్రైట్ విషయానికి వస్తే మీకు ఇందులో వోకల్స్ కానీ ట్రిబుల్స్ కానీ కొంచెం హైలైట్ అవుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మాట్లాడుకోవాల్సింది బ్యాలెన్స్ వస్తే మీకు కంప్లీట్గా వోకల్స్ కానీ ట్రిబుల్స్ కానీ బేస్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాయండి. కాకపోతే మీకు పీక్లో వాల్యూమ్ కొంచెం తగ్గుతుంది అనమాట. అండ్ లాస్ట్ ఇక్కడ చూస్తే మనకి బేస్ బూస్ట్ ప్లస్ అండి. ఇది వచ్చేసరికి మీకు కొంచెం బేస్ని బూస్ట్ చేసి చూపిస్తుంది. కాకపోతే మీకు లిటిల్ బిట్ వోకల్స్ కానీ ట్రిబుల్స్ కానీ డౌన్ అవుతాయి. అట్ ద సేమ్ టైం మీకు పీక్లో వాల్యూమ్ కూడా కొంచెం తగ్గుతుంది అనమాట. అది ఒకటి నోటీస్ చేశాను. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీకు బేస్ బూస్ట్ ప్లస్ ఒకటి అండ్ వాల్యూమ్ ఎన్హాన్సర్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. సో దట్ మీకు కొంచెం బెటర్ అవుట్పుట్ వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ నేను కింద ఇక్కడ చూస్తే మనకి గేమ్ మోడ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ నుంచి మీరు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సో బటన్ సెట్టింగ్స్ ఉన్నాయి, కంచి కూడా మీకు కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా మనకి సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది. సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే మీకు ఆండ్రాయిడ్లో కానీ ఐఓఎస్లో కానీ పెద్ద డిఫరెన్స్ అయితే లేదండి, ఆల్మోస్ట్ సేమ్ అవుట్పుట్ వస్తుంది. కాకపోతే మీకు ఐఓఎస్లో కొంచెం క్లీన్ ఆడియో వస్తుంది అనమాట. మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా క్లీన్గా ఉంటుంది మీకు. అండ్ ఈవెన్ మీకు పీక్లో వాల్యూమ్ కూడా కొంచెం బెటర్ వస్తుంది అనమాట కంపేర్ టు ఆండ్రాయిడ్తో పోల్చుకుంటే. ఓవరాల్ నాకు సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది గేమింగ్. సో గేమింగ్ విషయానికి వస్తే మీకు ఇందులో 88 ms లో లాటెన్సీ సపోర్ట్తో వస్తుంది అనమాట. అండ్ ఈవెన్ మీకు పబ్జీ ఆడాను, బీజిఎంఐ ఆడాను, అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ ఆడాను, అండ్ ఫ్రీ ఫైర్ కూడా ఆడి చూశాను అనమాట. సో నాకైతే ఎటువంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేయలేదండి. అండ్ మీకు ఫుట్ స్టెప్స్ కానీ గన్ ఫైరింగ్ సౌండ్స్ కానీ గన్ ఏ డైరెక్షన్లో ఫైర్ అవుతున్న విషయం కానీ ఎనిమి ఏ డైరెక్షన్లో వస్తున్న విషయం కానీ ఈ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా వినిపిస్తుందండి. అండ్ ఈవెన్ మీకు హెవీ గేమర్స్ కూడా డెఫినెట్లీ యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ బడ్జెట్లో. అండ్ నాకైతే గేమింగ్ విషయానికి వస్తే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కనెక్టివిటీ అండి. ఇది వచ్చేసరికి మీకు బ్లూటూత్ 5.3తో వస్తుంది అనమాట. అండ్ ఆటో పేర్ ఆప్షన్ కూడా ఉంది మీకు, జస్ట్ కేస్ ఓపెనింగ్ ఆటోమేటిక్గా పేరింగ్ మోడ్లో వెళ్తుంది అనమాట. అండ్ కనెక్టివిటీ విషయానికి వస్తే నాకు ఎటువంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేయలేదండి. ఒక డివైస్ నుంచి ఒక డివైస్ స్విచ్చినప్పుడు కూడా చాలా ఫాస్ట్గా స్విచ్ అవుతుంది, ఎటువంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేయలేదు. కాకపోతే నాకు ఓన్లీ ఐఓఎస్ కనెక్ట్ చేసేటప్పుడు మాత్రమే ఫస్ట్ టైం కనెక్ట్ చేసేటప్పుడు కొంచెం టైం తీసుకుంటుందండి, అదొకటి నోటీస్ చేశాను. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ. సో బ్యాటరీ విషయానికి వస్తే వాళ్ళు క్లైమ్ చేసిన ప్రకారం 28 hours వస్తుంది అంటున్నారండి. బట్ నాకైతే ఆన్ అవరేజ్ అరౌండ్ 6 hours అయితే వస్తుంది అనమాట విత్ సింగిల్ ఛార్జ్. సో ఆన్ అవరేజ్ మీకు అరౌండ్ 24 hours అయితే వస్తుంది అనమాట బ్యాటరీ బ్యాకప్ అనేది. అండ్ మనం పర్చేస్ చేసింది ఆఫర్లో లాంచ్ ఆఫర్ కింద 1299 రూపీస్ అండి, అంటే అరౌండ్ 1100 రూపాయల బడ్జెట్ అనమాట. సో ఈ బడ్జెట్లో పర్చేస్ చేయొచ్చా లేదంటే నేనైతే డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. బికాస్ సౌండ్ క్వాలిటీ కస్టమైజేషన్ ఉంది, అండ్ యాప్ కస్టమైజేషన్ ఉంది, యాప్ సపోర్ట్ ఉంటుంది అనమాట. గేమింగ్ కూడా మంచి అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. అండ్ కనెక్టివిటీ బాగుంది, అండ్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ బాగుంది, అండ్ మంచి డిజైన్లో తీసుకొచ్చారు. సో నేనైతే డెఫినెట్లీ రికమెండ్ చేస్తానండి. సో ఇది ఓవరాల్గా రియల్మీ టెక్లైఫ్ బడ్స్ T100 TWS ఇయర్బడ్స్ అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ. అండ్ నెక్స్ట్ అన్బాక్సింగ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్.